హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ట్రాన్స్మిషన్ ఎందుకు ఏసీతో స్టార్ట్ అయ్యింది, ఎందుకు డీసీతో కాదు అనే విషయాన్ని ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, పాత రోజుల్లో అంటే ప్రీవియస్ డేస్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. అదేంటంటే డీసీని స్టెప్ అప్ చేయడము అసలు పాసిబులే కాదనమాట. ఎందుకు కాదు పాసిబుల్ అంటే, ఒక సిటీ నుండి మరో సిటీకి పవర్ పంపాలంటే ఏం కావాలి? వోల్టేజ్ అనేది కావాలి. ఆ వోల్టేజ్ చాలా హైలో ఉండాలన్నమాట. అంటే హై కావాలి. అప్పుడే లాసెస్ తక్కువగా అవుతాయి. కానీ డీసీలో వోల్టేజ్‌ని పెంచే ట్రాన్స్‌ఫార్మర్ అనేది పని చెయ్యదు. ఎందుకంటే ట్రాన్స్‌ఫార్మర్ ప్యూర్ ఏసీ మీదే వర్క్ అవుతుంది కాబట్టి. అందుకే థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు కదా! ఆయన డీసీ సిస్టమ్‌ని ప్రవేశపెట్టాడు. అంటే ఇంట్రొడ్యూస్ చేశాడు. కానీ అది ఫెయిల్ అయిందనమాట. దానికి ఆల్టర్‌నేట్‌గా టెస్లా అండ్ వెస్టింగ్ హౌస్ అనే సైంటిస్ట్‌లు ఏసీ సిస్టమ్‌ని తీసుకొచ్చారు. ఏసీని ట్రాన్స్‌ఫార్మర్‌తో ఈజీగా స్టెప్ అప్ చేసి 220 కేవీ, 400 కేవీలకు పంపేయొచ్చు. అంటే మనకి ఏ ఏరియాలో ఎంత కరెంట్ కావాలో అంత కరెంట్ అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చనమాట. అంటే మళ్ళీ సిటీ దగ్గర ఎంత కావాలో స్టెప్ డౌన్ చేసి మనం యూజ్ చేసే 230 వోల్ట్స్‌కి తీసుకురావచ్చన్నమాట. అందుకే హిస్టారికల్లీ ఏసీ ట్రాన్స్మిషన్ చీప్, సింపుల్ అండ్ ఎఫిషియెంట్‌గా చెప్పుకుంటాం మనం. ఇది మొత్తం అడ్వాంటేజ్ ఒక చిన్న ట్రాన్స్‌ఫార్మర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.